8వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హన్మకొండ జిల్లా లష్కర్ బజార్ గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ తరగతుల పిల్లలు దేశభక్తి గీతాలతో నృత్యాలతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాక్టీసింగ్ ప్రధాన బాధ్యునిగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 105 మంది పిల్లలు 5వ తరగతి పూర్తి చేసి బయటికి వెళ్ళడం జరిగింది. 18 మంది పిల్లలు వివిధ గురుకులాలలో సీట్లు రావడం వల్ల టీసీలు తీసుకుని వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. పోయిన పిల్లల కంటే కూడాను ఈసారి 159 అడ్మిషన్లు మేము అన్ని క్లాసులలో కలిపి తీసుకోవడం జరిగింది. పోయినసారి స్ట్రెంత్కు ఈసారి స్ట్రెంత్కి ఏం తేడా లేదు, ఇంకా స్ట్రెంత్ పెరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్య ఉన్నది. పోయిన సంవత్సరం 15 మంది టీచర్లు ఒక హెడ్ మాస్టర్ పనిచేస్తే ఈ సంవత్సరము కేవలం 8 మంది టీచర్లు ఒక హెడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. ఆ 8 మందిలో కూడా 3 టీచర్లు డిప్యూటేషన్ మీదనే పనిచేస్తున్నారు. ఒరిజినల్గా 5 మంది టీచర్లు ఈ పాఠశాలలో ఉన్నారు. 3 టీచర్లు ఏమో ఒకరేమో ప్రమోషను, ఇద్దరేమో ఆన్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ ప్లేసులలో కూడా ఇంకా ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్య గురించి మా సంబంధిత ఎంఈఓ గారికి కానీ డిఓ గారికి కానీ మేము ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడాను ఏం ఫలితం కనబడట్లేదు. మరి అధికారులు సహకరిస్తే ఇంకా కూడా స్ట్రెంత్ తీసుకోవాలనే ఆలోచనలో మేమున్నాము. ఉన్న టీచర్ల మీద వర్క్ బాగా బర్డెన్ అవుతుంది. మా విన్నపం ఏంటంటే పత్రికాముఖంగా మాకు కనీసం ఇంకొక 4 టీచర్లని డిప్యూటేషన్ మీద పంపించగలిగితే ఉన్న పిల్లలకు న్యాయం చేస్తామనేది నేను ఈ పత్రికాముఖంగా హామీస్తున్నాను. టీచర్ లేని కారణంగా 2వ తరగతి ఏబీ సెక్షన్ కంబైన్ చేయడమైనది, 3వ తరగతి ఏబీ సెక్షన్ కూడా కంబైన్ చేయడమైనది. దానివల్ల విద్యార్థుల మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయడం అనేది టీచర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు కూడా కంట్రోల్ కావట్లేదు. 40 మంది కూర్చునే స్థలం ఉన్న క్లాస్ రూమ్ లోపల 45 మంది 50 మందిని కూర్చోబెడితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రధాన సమస్య ఉపాధ్యాయుల కొరత. ఇక్కడ దాన్ని అధికారులు పేద పిల్లల దృష్ట్యా ఒక 4 ఉపాధ్యాయులను కేటాయించి వారికి న్యాయం చేస్తారని ఈ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక టీచర్ కూడా క్లాస్ రూమ్ ఏం జరుగుతుంది? నా పేరు అశోక్. నేను ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలలో ఎగ్జిక్యూటివ్గా విధులు నిర్వర్తిస్తున్నాను. మా పాఠశాలలో మొత్తం విద్యార్థులు 403 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క మొత్తం 10 సెక్షన్లు ఉన్నాయి. నేను 4వ తరగతి క్లాస్ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రతి క్లాస్లో కూడా 50 మంది విద్యార్థులకు తగ్గకుండా విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మాకు టీచర్ల కొరత బాగా ఉంది. ప్రస్తుతం పాఠశాలలో 8 మంది టీచర్లు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. మాకు మొత్తం 15 మంది టీచర్స్ అవసరం ఉంది. కాబట్టి టీచర్ల కొరత బాగా ఉంది. పోయిన సంవత్సరము 3 టీచర్లు ట్రాన్స్ఫర్లో వెళ్ళారు. ఒక టీచరు ప్రమోషన్ ద్వారా వెళ్తే వారి స్థానంలో మిగతా టీచర్లు భర్తీ కాలేదు. ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా దీన్ని దృష్టిలో పవిత్ర భారత ధరాతలమును పరాయి పాలన మంతుల నచ్చి పంజాబీ ముక్తి గగంబుల అంబరని ఇచ్చిన స్వతంత్ర మాట. నమ్మ పాడే లాలి పాట తెలెలోలి పాట ఏడువల్ల నిండు జాబిలి చూపించే నిండు బుగ్గలు గిల్లేసే నిండు జాబిలి చూపించే లోలిత బుగ్గలు గిల్లేసే ఒగ్గురు పట్టి ఊయలను అమ్మ లాలా ఊపిరి పోసే ఊయలను నిండు నీవెళ్ళ అమ్మప్ప. స్ట్రెంత్కి సరిపడా టీచర్స్ లేకపోవడం, మళ్ళీ సెక్షన్స్ని కంబైన్ చేసి చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతి స్టూడెంట్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. మాస్గా చెప్పాల్సి వస్తుంది. పిల్లలు కూడా
చాలా డిసిప్లిన్గా ఉండట్లేదు. మెయిన్గా టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. దాన్ని అధికారులు గమనించి సమస్యని సాల్వ్ చేయాలని కోరుతున్నాను. దగ్గర